హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అలానే ఇక్కడ మీ అందరికైతే ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలి. ఏంటిదంటే ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ ఎంసెట్ ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ ఉందో వాళ్ళకైతే రేపటి నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది, అలానే ఎల్లుండి ఉంది. తర్వాత మనకైతే 9, 10, 11 వరకు అయితే ఇక్కడ ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ అందరి కోసం అయితే ఒక చిన్న ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి అవే వచ్చేసి మనకైతే చీట్ కోడ్స్ అనమాట. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఓకే ఖచ్చితంగా నేను క్వాలిఫై అవ్వాలి, మంచి మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం అయితే ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. మీరు చేయవలసిన ఏం లేదు, ఖచ్చితంగా నేను ఏవైతే ట్రిక్స్ చెప్తానో ఆ ట్రిక్స్ని మీరు ఈరోజైతే మీకు రేపు జరగబోయే ఎగ్జామ్లో వాటిని అయితే యూజ్ చేయండి. ఆ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా 10,000 లోపు ర్యాంక్ అయితే 100% అయితే వస్తుంది. మీ స్కోరింగ్ అనేది కూడా 80 మార్క్స్, 75 మార్క్స్, 90 మార్క్స్ అయితే 100% అయితే వస్తాయి. ఈ ట్రిక్స్ దాదాపుగా చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే యూజ్ చేయడం కూడా అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా అయితే ఈ ట్రిక్స్ని అయితే యూజ్ చేయండి. అంతకన్నా ముందు ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా సరే మన మెంటర్షిప్ తీసుకోకపోతే త్వరగా వెళ్ళి వాట్సాప్లో నాకైతే మెసేజ్ చేసి మెంటర్షిప్ తీసుకోండి. ఈ మెంటర్షిప్ వల్ల యూజెస్ ఏంటి అంటే మీకు ఇప్పుడు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్కి ఎలాంటి కాలేజెస్ అనేవి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మంచి కాలేజెస్ రావు అంటే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి మంచి కాలేజెస్ మీరు పెట్టలేదు అనుకోండి, మీకు ఫేస్ 1లో మంచి సీట్ అనేది అయితే అలాట్ చేయరనమాట. మీ ర్యాంక్ బేస్డ్ కాలేజెస్ ఎలా పెట్టాలి, అలానే ఇక్కడ మనకి మీ ర్యాంక్ వైజ్గా ఏ టాప్ కాలేజెస్ ఉన్నాయి వాటి గురించి మొత్తం క్లియర్గా మీకు గైడెన్స్ అనేది మేము ఇస్తాం అనమాట. ఈ మెంటర్షిప్ తీసుకుంటే ఈ మెంటర్షిప్ గురించి మీకు క్లియర్గా ఇంకా తెలవాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అక్కడ మెంటర్షిప్ గురించి క్లియర్గా చెప్తారు. అప్పుడు మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీరు పర్సనల్గా ఏ డౌట్స్ ఉన్నా సరే మెంటర్షిప్తో మాట్లాడుకోవచ్చు. మొత్తం ఈ మీ ప్రాసెస్ అనేది అయితే చాలా ఈజీ ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది కూడా. ఆల్రెడీ 2021 నుంచి 2025 వరకు మెంటర్షిప్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్స్ వచ్చాయి. మొత్తం ఎవ్రీథింగ్ మేమైతే చేసామన్నమాట. మీకు కూడా మంచి కాలేజీలో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే మెంటర్షిప్ అయితే తీసుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూసుకున్నట్టయితే అంటే చీట్ కోడ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే చాలా వరకు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. అన్న ఏమైనా చీట్ కోడ్స్ చెప్పండి, జస్ట్ క్వాలిఫై అయిన అవ్వాలి, లేకపోతే ఏమైనా కొంచెం మంచి స్కోరింగ్ చేయాలి, చీప్ ట్రిక్స్ చెప్పండి అని చెప్పేసి చాలా అంటే చాలా వరకు అడుగుతున్నారు. అయితే మీ అందరి కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, త్వరగా వెళ్ళి ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ ముందుగా అసలు ఏమీ రావు అంటే ఒక్క మార్క్ కూడా నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఓవరాల్గా వచ్చే క్వశ్చన్స్ ఎన్ని 160 క్వశ్చన్స్ అయితే మనకైతే వస్తాయన్నమాట. ఇలా 160 క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాదాపుగా అసలు ఏమి రాననుకున్న స్టూడెంట్స్ అయితే ఒకసారి మీరు ఏవైతే అవి ఉన్నాయో మీ మార్క్స్ అంటే ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ మనకి ఏ ఒక 40, బి ఒక 40, సి ఒక 40, డి ఒక 40 ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మీకు ఒక మినిమం క్వాలిఫై మార్క్స్ ఒక 45 to 50 మార్క్స్ అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అందుకనే మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇలాంటి ట్రిక్స్ అసలు ఏమీ రావనుకున్న వాళ్ళైతే ఈ చీట్ కోడ్స్ అయితే యూజ్ చేయండి. ఓకే కొంచెం వచ్చు రిమైనింగ్ ఏమైనా డౌట్ ఉంటే అలాంటి వాళ్ళు ఎలా యూజ్ చేయాలి చీట్ కోడ్స్ అంటే ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికైతే ఆన్సర్స్ పెట్టేసిన తర్వాత కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. వాటిల్లో వచ్చేసి మీకు అక్కడ ఏదైతే మల్టిపుల్ అనిపిస్తుందో దానికైతే చీట్ కోడ్స్లో ఆ ఆన్సర్ అయితే పెట్టేయండి. ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఎవరు కూడా వదలొద్దు, ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేసి రండి ఖచ్చితంగా. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు మంచిగా అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి రండి. తర్వాత కీ అబ్జెక్షన్ గురించి మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలానే ఇక్కడ ఇంకొక చీట్ కోడ్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా సరే స్టూడెంట్స్ ఏం చేశారంటే చాలా వరకు ఇక్కడ మొత్తం ఏబిసిడీలు అలా ఇలా పెట్టడం వల్ల మీకు ఎక్కువగా ఛాన్సెస్ లేవన్నమాట వచ్చాయి. మీరు ఎవరైతే వచ్చిన క్వశ్చన్స్ రాసి రిమైనింగ్ వాటిని కొంచెం 40 ఏలు 40 బీలు ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు ఒక మినిమం 50-60 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ప్రతిసారి మీరు కీ పేపర్స్ చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ 25లో కీ పేపర్ చెక్ చేసుకోండి, 2024లో కీ పేపర్ చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా అక్కడ తెలుస్తుంది అనమాట 40s ఎన్ని వచ్చాయిలో, ఏ ఎన్ని వచ్చాయి, బి ఎన్ని వచ్చాయి, సి ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, 100% అయితే క్వాలిఫై అవుతారు. అలా పెట్టడం వల్ల డిస్క్వాలిఫై చేయడం అలాంటిది ఏమీ ఉండదన్నమాట. మీరు ఎలాంటిది కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్ అయితే రాయొచ్చు, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి.